యోగ సాధకులకు, యోగాభిమానులకు అందరికీ, భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. భక్తి ముఖ్యం. భక్తి లేనిది భగవంతుడి అనుగ్రహం లేదు. భగవంతుడి అనుగ్రహం లేకపోతే మనం ఏం చేయలేము. అనుకున్నవి ఏమి జరగవు. ఎందుకంటే అనుకున్నవి జరిగినప్పుడు మానవులలో మూర్ఖత్వం పెరుగుతుంది. ఎందుకు? అన్ని తామనుకుంటే జరగాలనుకున్నప్పుడు అలా జరగదు. ఎందుకు జరగదు? సృష్టి నియమం, అది ధర్మ నియమం. పరమాత్ముడు సృష్టిని సృష్టించినప్పుడు ఒక ధర్మాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ధర్మంలో మన కర్మలను అనుసరించి మనకు కార్యక్రమాలు ఏర్పడి ఉంటాయి. అంటే ఏమి? జన్మ కర్మానుసారి, బుద్ధి కర్మానుసారి. కనుక మనకు ఏ పనులు చేయాలో బుద్ధి అలానే తోస్తుంది. జన్మలు ఆ కర్మల బట్టి, ఆ కారణాలను బట్టి జన్మలు వస్తాయి అనేది కర్మ సిద్ధాంతం చెప్పినటువంటి దేశం మంది. కనుక ఈ కర్మలను మనం చేయకుండా తప్పదు అని అనుకున్నప్పుడు ఎందుకు కాదు అనే ఆవేశంలో ఏం చేస్తున్నారు? చేయరాని పనులు చేస్తున్నారు. మనకు ఎంతవరకు భగవంతుడు అవకాశం ఇచ్చాడో దాన్ని వినియోగించుకొని, ఆలోచనను పెంచుకొని, జ్ఞానం పెంచుకుంటే భగవంతుడి దగ్గర అయితే అన్నీ ఆయన సానుకూలంగా చేస్తాడు. అలా కాకుండా భగవంతుడికి వ్యతిరేక దిశలో వెళ్ళి, అంటే ధర్మానికి వ్యతిరేక దిశలో వెళ్ళి, భగవంతుడికి వ్యతిరేకంగా వెళ్ళడం అంటే అర్థమేమి? ధర్మానికి వ్యతిరేకంగా పోవడమే. ధర్మాన్ని నువ్వు నాశనం చేస్తున్నాడు అర్థమేమి? భగవంతుని యొక్క అనుగ్రహాన్ని, భగవంతుని యొక్క కార్యాలను, ఆయన ఏర్పరిచినటువంటి ధర్మాన్ని నువ్వు నాశనం చేస్తున్నావంటే ఆయనకు నువ్వు విరోధి, అంతే కదా. రావణాసురుడు, ఈ హిరణ్యకశిపులంతా కూడా ఏం చేశారు? ధర్మానికి ఎప్పుడు వ్యతిరేకంగా పోయారో పరమాత్మకు వ్యతిరేకులు అయిపోయారు. ఎవరైనా సరే, ఏ చక్రవర్తి అయినా, ఏ దశలో ఉన్న మానవుడు నేను దేవుడు అని చెప్పుకున్నంత మాత్రం దేవుడు కాడు. దైవాంశ సంభూతులు అవుతారు. వాళ్ళు ఎప్పుడు నేను దేవుడు అని చెప్పుకోరు. దేవుడిని ఎవరు చెప్పుకుంటారు? ప్రజలను మోసం చేసేవాళ్ళు చెప్పుకుంటారు. నేను దేవుడు, దైవాంశ సంభూతుడిని, నేను మాత్రమే ఉద్ధరిస్తాను, నే వల్లే మీరందరూ బాగా గట్టెక్కుతారు, లేకపోతే లేదు. ఇలా చెప్పేవాళ్ళంతా కూడా మూర్ఖాతి పరమ మూర్ఖులు. ఎందుకు? భగవంతుడిని మరుగున పెట్టి నువ్వెవరు నేనెవరు ముందుకు రావడానికి. అంతా ఆయన దాసులము అని మనం జ్ఞానయోగం తెలుసుకుంటే మనకు దైవాన్ని ద్వేషించకూడదు. నేను దైవాన్ని ఎందుకు ద్వేషించాను? ఎక్కడ ద్వేషించాను? నేను దైవాన్ని ఎప్పుడు ద్వేషించాను? నేను ఎప్పుడు దైవాన్ని దూషించాను? లేదే, అవేం నేను చేయలేదే. భగవంతుడికి నమస్కారం పెడుతున్నాను, ఆయన పూజ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. నేను ఎక్కడ దైవద్వేషి? దైవం ఎక్కడున్నాడు? ప్రతి మనిషిలో ఉన్నాడు, ప్రతి జీవరాశిలో ఉన్నాడు అని గీతాశాస్త్రం, గీతాచార్యులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి పరమ సత్యం. సకల జీవరాశులు నేనున్నా. నువ్వు ఎదుటి వాళ్ళని ద్వేషించినావంటే అనవసరంగా అది నన్ను ద్వేషించినట్లే కదా. నువ్వు ఎదుటి వారిని దూషించినావంటే అది నన్ను దూషించినట్లే, గుర్తుపెట్టుకో అని అంటాడు భగవద్గీతలో శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణ పరమాత్మ. కనుక ఇప్పుడు వినరు భాగ్యము విష్ణు కథ వెనుబల మిదివో విష్ణు కథ, వినరు భాగ్యము విష్ణు కథ వెనుబల మిదివో విష్ణు కథ, వినరు భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యాదిని విధులలో, ఆది నుండి సంధ్యాదిని విధులలో వేదం వైనవి విష్ణు కథ. నారించేనిదే నారదాదులచే, నారించేనిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ, వినరు భాగ్యము విష్ణు కథ. వెనుబల మిదివో విష్ణు కథ, వినరు భాగ్యము విష్ణు కథ. వదలక వేదవ్యాసులు నుడి వినది విహిత పావనము విష్ణు కథ, సగనం వైనది
సగనంబైనది సంకీర్తనయే వెదకిన చోటని విష్ణు కథ వెదకిన చోటని విష్ణు కథ వినరో భాగ్యం విష్ణు కథ వినరో భాగ్యం విష్ణు కథ వినుబల మిదివో విష్ణు కథ. అన్నమయ్య పరమాత్మతో రమించాడు, తమించాడు, లాలించాడు, పాలించాడు, పరిపాలించాడు, ముద్దు మురిపాలు లిఖించాడు, పలుకులను అమృత తేనెల్లాగా ఆయనకు తాగించాడు. పరమపదం పొందినటువంటి పరమాత్మ స్వరూపమైన అన్నమాచార్యులకు శతకోటి వందనాలు.